మీరు మాకు రవితేజ గారిలో రెగ్యులర్గా కనిపించే కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి, అవన్నీ కట్ అయిపోయినాయి భర్తమహాశైలికి విజ్ఞప్తిలో. మాకు చాలా ఫ్రెష్గా న్యూ అప్రోచ్తో కనిపించాడు హీరో. సో అది కాన్షియస్గా తీసుకునే డెసిషన్. నేను బేసిక్గా ఏంటంటే మనకు నా సినిమాలు అన్నింటిలో కూడా చూస్తే మీరు దానికి ముందు వరకు అంటే ఈయన అంటే ఇప్పుడు నేను చేసిన వాళ్ళు బిగ్గెస్ట్ స్టార్ వెరీ సీనియర్ హీరో, అంతకుముందు చేసిన రామ్ నేను చూస్తే మీరు దానికి ముందు ఉన్న దానికంటే నేను శైలజలో కొంచెం వేరేలా ఉంటారు. సాయి దానికి ముందు సెటిల్గా ఉంటారు మీ హీరోస్. చిత్రలహరి వచ్చేసరికి టోటల్ వేరే అసలు. సో ఏంటంటే నేను క్యారెక్టరేషన్ రాసుకొని స్ట్రాంగ్గా ఆ క్యారెక్టరేషన్ ఫాలో రవి గారు చెప్పడం కూడా, నువ్వు ఏదైతే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసావో నీ ముందు సినిమాలు అదే నాకు నచ్చింది, సో నువ్వు ఏదైతే రాస్తావు నువ్వు ఎలాగైతే పర్ఫామ్ చేస్తావు నేను యాస్టీస్ నేను ఫాలో అయిపోతాను అన్నారు. సో అట్లా ఆ క్యారెక్టర్ని ఆ బిహేవియర్ని ఆయన పట్టుకొని యాస్టీస్ చేయడం వల్ల కొత్తగా అనిపించింది. నేను చాలా షార్ట్లు కొన్ని అయితే అసలు మానిటర్ దగ్గరికి వెళ్ళొద్దనేవారు, నువ్వు ఇక్కడే పక్కనే ఉండు ఒకసారి చెయ్యి, టేక్లో రెడీనా చేసి ఓకేనా నీకు, అట్లా చాలా షార్ట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. మీకు సరెండర్ అవటం ఆర్టిస్టులు రామ్ గారు కానీ సాయి ధరమ్ తేజ్ కానీ ఇప్పుడు ఒక మాస్ మహారాజా కానీ మీ క్యారెక్టర్కి వచ్చినప్పుడు మీ క్యారెక్టర్కి సరెండర్ అయిపోతారు, అది ఒక బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అనిపిస్తుంది. సో మీరు ఎలా కన్విన్స్ చేస్తారు? అంటే వాళ్ళే యాక్చువల్గా వాళ్ళకి అర్థమైపోతుంది. మనం ఒక ఈజీగా యాక్టర్స్కి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి మనం ఒక సీన్ని నెరేట్ చేసినప్పుడు మనం పర్ఫామ్ చేసి చూపిస్తాం కదా, దాంట్లోనే వాళ్ళు జడ్జ్ చేసేస్తారు. సో ఇంత క్లియర్గా డైరెక్టర్ ఇంత క్లారిటీగా మొత్తం నీట్గా ఉన్నప్పుడు సో దాన్ని మనం ఫాలో చేస్తేనే యాజ్ అన్ యాక్టర్గా వాళ్ళు కూడా కొత్త ఫీలింగ్ కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మళ్ళీ మనం అంత రాసి అంత చేస్తున్నాడు వీడు, దీన్ని మళ్ళీ మనం వేరేలాగా చేసామనుకోండి అది సింక్ అవ్వదని వాళ్ళకి ఈజీగా పట్టేస్తారు. ఒక నేనే కాదు, ఇప్పుడు ఆ ప్లేస్లో అలా క్యారెక్టరేషన్ రాసుకొని క్లారిటీగా ఉన్న డైరెక్టర్స్ ఎవరు చేసి చూపించినా ఏ యాక్టర్ అయినా సరే దాన్ని ఓన్ చేసుకొని చేయడానికి ఇష్టపడతారు.